దేశంలో రక్షణ రంగ పరికరాల తయారీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల పాత్ర అద్వితీయంగా ఉంటుంది. అంకుర సంస్థలు రక్షణ రంగ విభాగాలకు ఉత్పత్తులను అందిస్తూ ఉత్తమ ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 ఏళ్ల పండుగలో భాగంగా రక్షణ రంగ పరికరాల తయారీపై విశాఖలో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. రక్షణ రంగ విభాగాల తయారీలో కీలక పాత్ర వహిస్తున్న చిన్న మధ్య తరహా కంపెనీలు, అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనగా ఏర్పాటు చేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. భారత రక్షణ రంగానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఒక పెద్ద పెట్టని కోటగా ఉంటున్నాయి. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చేసిన వివిధ సాంకేతికతలు ఇప్పుడు భారత రక్షణ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మన రక్షణ రంగానికే కాకుండా విదేశాలకి ఎగుమతి చేసే విధంగా కూడాను ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉండడం ఒక పెద్ద విశేషంగా మనం చెప్పాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎంఎస్ఎంఈలు, అలాగే డిఫెన్స్ కొత్త పరికరాల అభివృద్ధి, వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఇక్కడంతా కొలువుదీరుంది. ఇక్కడ మనం మెరైన్ రోబోటిక్స్, షిప్స్ డిజైన్లో అటానమస్ వెహికల్స్, అంటే వాటికి అంతటికి అవే లైక్ డ్రోన్ బోట్స్ వాటర్ మీద మూవ్ అవుతాయి. వాటిని సర్వీలెన్స్ కోసం, అంటే ఏం జరుగుతుంది సీలో అనేది మనం మనుషుల్ని పంపించకుండా కొన్ని ప్రమాదకరమైన ఏరియాస్లో కూడా పంపించవచ్చు. వాటికి అవి వెళ్ళి వాటి అంతటికి అవే మళ్ళీ రిటర్న్ కూడా అవుతాయి. లేదంటే అక్కడి నుంచి డేటా పంపించి మనం కావాలనుకుంటే అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసేయచ్చు. అంటే నీళ్ళలో అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసేయచ్చు. అలా కూడా చేయొచ్చు. అవి మేము ఇండిజినస్గా డెవలప్ చేసాము. అంటే మాకు సొంతంగా మేమే తయారు చేసాము. మాకు ఒక వర్క్షాప్ ఉంది, ఆఫీస్ ఉంది. డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అంటే తయారు చేయడం కూడా మన ఇన్ హౌస్లోనే చేస్తామన్నమాట. అలా మేము ఇది ఓపెన్ సీలో మొన్న లాస్ట్ వీకే సీ ట్రయల్ చేసాము. సో ఇది మా వర్క్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి సర్వే కోసం వాడతారు. అంటే బ్యాథమెట్రిక్ సర్వే అంటాము. లైక్ మన ఇంటికి అయితే ఎలా అయితే ప్లాట్ సర్వే చేస్తామో అలానే అండర్ వాటర్ ఏం జరుగుతుంది, ఎంత డెప్త్ ఉంది, వీటి కోసం కూడా ఈ బోట్స్ను వాడవచ్చు. We are making RGB-60 indigenously, and we are making VMCS rocket. So we are building mines for the naval systems like MIGM and Mode Mine. New products we are indigenously developing the RGB-60 and mini torpedo we are developing. This is indigenously developed by Apollo Microsystems. So we have very good technical space. Yes, so we have two total product, which is first one is a Avatar, which is operated in air as well as in water. So second one is a Nexor, which has expertise for the underwater. So these both are indigenous product made in India, and we have our own AI driven models for the image enhancements and the deliverable for the reports to give the proper inspection of your underwater assets. So this is all our main product. So this is one of our solutions where we are creating AI-powered characters which can be used for training purposes, induction purposes in various organizations, including defense. So this can be a real-time character where you ask any specific kind of questions related to your training sessions or whatever knowledge base which you have built. So it will work like your personal assistant. Yeah. This is a hologram, 3D hologram, which has LEDs. So there are 3 fans in it, and each fan has got minute LEDs over it. So it is projecting light, or it is an algorithm based on which it is generating this character. ఒకటి GPS లేకుండా ఫ్లై చేసే డ్రోన్ షిప్ లోపలని టెస్ట్ చేసాం. INS విక్రమాదిత్య మరి INS త్రిశూల్లో. సో దాంతో లాజిస్టిక్స్ సిస్టమ్ ఒకటి ఉంది, ఆల్మోస్ట్ 50 kgs ఎత్తుగలది. ఇంకొకటి ఆర్మీ కోసం తయారు చేస్తున్నది ఫిక్స్డ్ వింగ్, హై ఆల్టిట్యూడ్ లే లదాఖ్లో ఫ్లై చేయగలదు. మెజారిటీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్, 60% పైన ఉండాలి. సో మెజారిటీ ఇండియన్ రీసెర్చ్ అయ్యి ఇండియాలో డెవలప్ అయ్యి వచ్చిండేవి ఇవన్నీ. సో మేము దాని నుంచి ముందుకు వెళ్తున్నాం. సో ఆ చిన్నది సర్వేలెన్స్ ఆల్మోస్ట్ 90 minutes వస్తుంది. అది హై ఆల్టిట్యూడ్లో పోతే ఆల్మోస్ట్ 1 hour వస్తుంది. అక్కడ చలి -20 degrees అని ఉంటుంది, దాంట్లో 1 hour వస్తుంది. పెద్దదైతే 50 kgs ఎత్తగలదు, ఆల్మోస్ట్ 30 minutes ఫ్లై చేస్తుంది. సో షిప్ నుంచి షిప్, లేకపోతే పోర్ట్ నుంచి షిప్ ఏమైనా డెలివర్ చేయాలంటే దాన్ని ఉపయోగించవచ్చు. ఎనిమీస్ నుంచి డ్రోన్స్ అన్ని ర్యాండమ్గా వస్తుంది. సో దాన్ని ఇంటర్సెప్ట్ చేసేకి ఏమో చేయాలి. సో దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ built for defense PSUs. This application is for detecting
ఏరో ఇంజిన్ టర్బైన్ బ్లేడ్స్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అటెండ్ అవైలబుల్ లేనప్పుడు ఇబ్బంది అవ్వకుండా డిఫెన్స్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ కింద పనిచేస్తుంది అనమాట. ఇది మన టర్బైన్ గ్యాస్ టర్బైన్ ఏరో ఇంజిన్ టర్బైన్స్ ఉంటాయి కదా, దాని బ్లేడ్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెరీ ఫైన్ మైక్రాన్స్ అప్ టు 20 మైక్రాన్స్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఎవ్రీడే 24/7 వర్క్ చేస్తున్న ఒక సిస్టమ్ లాగా, ఆటోమేటెడ్ సిస్టమ్ లాగా, కంప్లీట్ ఆటోమేటెడ్ సిస్టమ్ విత్ ఒక సిస్టమ్ స్టార్ట్ టు స్టాప్ 1 minute 60 secondsలో అచీవ్ చేసే సిస్టమ్ని ఒకటిని డిజైన్ చేశాము. దిస్ ఈజ్ కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. ఇది యానిమేషన్ వీడియో కాదు, ఇది వర్కింగ్ మోడల్ వీడియోనే తీసుకున్నామండి ఇది. సో చాలా హెల్ప్ఫుల్ ఇది. మాన్యువల్ ఆపరేషన్ నుంచి స్కిల్ డిపెండెంట్, టైం డిపెండెంట్, అలా దాని నుంచి ఒక ఆటోమేటెడ్ రెడీ టు యూజ్ అప్లికేషన్ లాగా కంట్రీకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్కి మోస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్ అండి ఇది. ఇది రక్షణ రంగానికి సంబంధించిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అలాగే కొత్త ఆవిష్కరణలు, వాటిని నేవీ వార్ కానీ డిఫెన్స్ అలాగే ఫోర్సెస్ వీటన్నీ కూడాను ఉత్పత్తుల్ని సమర్థంగా వినియోగించుకోవడానికి మొత్తం అవకాశాలన్నింటినీ వీరు అందిపుచ్చుకుంటున్నారు. సాంకేతికత ద్వారా భారత రక్షణ రంగానికి మరింత స్వయం సమృద్ధి సాధించేలాగా ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయి. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.